ఇవాళ ఒక దోమ మధ్యాహ్నం కుట్టడానికి వచ్చింది. నేను దాన్ని అడిగాను, ఏమైంది ఈరోజు మధ్యాహ్నం వచ్చావు, రోజు రాత్రి వస్తావు కదా అని. ఆ దోమ చెప్పింది, ఓవర్ టైం చేస్తున్నా సార్. ఇంట్లో అమ్మా నాన్న ఆరోగ్యం బాగాలేదు. ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన 2 పిల్లలు ఉన్నారు. మగ పెళ్లి వారు కట్నం కింద 2 లీటర్లు రక్తం అడిగారు సార్. ఒకవేళ బయట దేశాలలో కరెంటు పోయిందనుకో, బయటికి వచ్చి ఆకాశం వైపు చూసి వావ్ బ్యూటిఫుల్ రెయిన్ అంటారు. అదే మన దేశంలో అయితే వర్షం పడితే బయటికి వచ్చి ఈ గాలికి పక్కా కరెంటు తీసేస్తారా అంటారు. మచా మనం గోవా పోదాం మచా. అక్కడ అందరూ బీచ్ లో అమ్మాయిలు బిక్నీలు ఉంటారంట. లేదు మచా, మనం దుబాయ్ వెళ్దాం. దుబాయ్లో అదేంటి మియా ఖలీఫా, దానిపైకి ఎక్కాలని నా కోరిక. అది మియా ఖలీఫా కాదు మచా, బుర్జ్ ఖలీఫా. ఏదో ఒకటి. మీరు 20 పైసలు దుబాయ్ పోతారట. చెప్పండి మీ పేరేంటి? జయప్రకాష్. ఇన్స్టాగ్రామ్ పేరు చెప్పండి. హ్యాండ్సమ్ జేపీ. చూస్తే కూడా అట్లే ఉన్నావులే. నీ అమ్మాయి ఏందిరా ఈ జీవితం అనిపిస్తుంది. శాలరీ వస్తే ఒక టెన్షన్, శాలరీ రాకపోతే ఒక టెన్షన్, వస్తే ఏ అప్పులు కట్టాలని అదొక టెన్షన్. ఒకవేళ నేనే గనక ఈ దేశ ప్రధాని అయితే ఒక కొత్త స్కీమ్ పెడతా, అప్పు మాఫీ యోజన అని. అందరి ఈఎంఐలు అప్పులు మాఫీ చేస్తా. హలో సార్, నమస్కారం. మీ రీఛార్జ్ రేపటితో ముగియనుంది, రీఛార్జ్ చేసుకోండి. మీ అబ్బాయి ఎవరు నీకు నా నంబర్ ఇచ్చింది? సార్, నేను టెలిఫోన్ కంపెనీ నుండి కాల్ చేస్తున్నాను. మా దగ్గర అందరి నెంబర్స్ ఉంటాయి సార్. అవునా? పక్క గల్లీలో పింకీ అని ఉంటుంది, ఆమె నంబర్ పంపిస్తావా కొంచెం? సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి, తింటావా ఏమన్నా? ఇప్పియాలా? నీ అబ్బాని నాని పక్కనరు. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా ఫ్రెండ్స్ యొక్క గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వదిలేయాలి, అందరికీ బ్రేకప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకలా? ఎందుకంటే ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారో నన్ను మర్చిపోయారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మాట్లాడదామంటే కలవరు. ఎప్పుడు చూడు ఫోన్లోనే బిజీ ఉంటారు. మచా బయటికి లేనా మచా? మంచి అమ్మాయి ఉంది, చూపిస్తా. చూడు మచా, నేను అమ్మాయిని చూడడం మానేసా. కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నా, డిస్టర్బ్ చేయకు. అమ్మాయి అందంగా ఉందని చెప్పాలే. సరే వదిలే, వెళ్తున్నా. తొక్కలో కెరియర్ తర్వాత చూసుకోవచ్చు. ఎక్కడ మామ అమ్మాయి? అరే నీ అబ్బా మామ, ఈ దునియాలో అందరూ మారిపోతున్నారు, ప్రేమ దోస్తు అన్నీ. కానీ నువ్వు మారలే. నా అదృష్టం బాగుంది, నాకు నువ్వు మామగా దొరికావు. ప్రతిరోజు గుడికి వెళ్ళి ఇదే కోరుకుంటా, ఇలాంటి మామను ప్రతి జన్మకు ఇవ్వని. ఆపుగా ఎందుకు ఇంత పొగుడుతున్నావు ఈరోజు? 500 గురించి స్కానర్ పంపించు.